ఈ వ్యక్తి శరీరం ఈ పాముని చూసి బిగుసుకొని పోయింది. పాము అతనికి ఒక ముద్దు పెట్టి వెనక్కి వెళ్లిపోయింది. ముందుగా ఈ పాము ఈ అబ్బాయి కథ వినండి. 10 సంవత్సరాల కిందట ఈ అబ్బాయికి ఒక గుహలో ఒక పాము గుడ్డు దొరికింది. అతను దాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. దాంట్లో నుంచి ఒక పాము పిల్ల బయటికి వచ్చింది. దానికి లీసా అని పేరు కూడా పెట్టాడు. కానీ వీళ్ళ స్నేహం ఎక్కువ రోజుల వరకు నిలవలేదు. డానియల్ వాళ్ళ నాన్నకి ఈ పాము గురించి తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న పాముని చంపేకి చూస్తాడు. కానీ డానియల్ తన ఫ్రెండ్ పాముని కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇంకా దానిని అడవిలో వదిలేస్తాడు. కానీ పాము డానియల్ ప్రేమిస్తూ ఉంటుంది. డానియల్ తోనే ఉండాలి అని అనుకుంటాంది. అప్పుడే చాలా మంది డానియల్ ని వెతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఆ నీళ్లలో నుంచి చాలా పాములు బయటికి వచ్చి ఆ గుంపు వైపు వెళ్తూ ఉంటాయి. కానీ లీసా వాళ్ళకెవరికి హాని కలిగించకూడదని నీళ్లలో వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న పాములన్నీ మళ్ళీ తిరిగి నీళ్లలో వెళ్లిపోతాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. డానియల్ కూడా పెద్దగా ఉంటాడు. అతను బయోలాజికల్ చదువుని చదివి ఉంటాడు. అతను తన టీం మెంబర్స్ తో పాటు ఒక దీవికి వెళ్తాడు. అక్కడున్న సైంటిస్ట్ ఇలా అంటాడు, ఈ దీపంలో ఒక చాలా విలువైన ఒక పువ్వు ఉంది. ఆ పువ్వు గనక మనకి దొరికితే మనం అమృతాన్ని తయారు చేయొచ్చు అని చెప్తాడు.